పార్లమెంటు వాయిదాలతో ప్రజాధనం వృధా అవుతోంది. ఒక రోజుకు సుమారు 9 కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల కారణంగా 150 నుంచి 190 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన పార్లమెంటులో ఈ ఊసే లేదు. వాయిదా 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 ఇది పార్లమెంటులో కొనసాగుతున్న నయా ట్రెండ్. 3 వాయిదాలు 6 నిరసనలు అన్నట్లుగా సాగుతుంది పార్లమెంట్. దేశ అత్యున్నత చట్టసభలైన లోక్సభ, రాజ్యసభలో అధికార విపక్షాల నిరసనలతో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రజా సమస్యలు అటకెక్కాయి. ఒక్క ప్రజా సమస్య పైనైనా చర్చ జరగట్లేదు. అసలు ఉభయ సభలు మొదలైన 5 నిమిషాల్లోపే వాయిదా పడుతున్నాయి. తమ సమస్యలు పార్లమెంట్లో చర్చకొస్తాయి. వాటిపై కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. చర్చలు చేయాల్సిన మన ఎంపీలు వాటిని మర్చి కాలక్షేపం చేస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం ఉభయ సభల్లో నిరసనలు చేస్తుండటంతో పార్లమెంటు సజావుగా సాగట్లేదు. దీంతో రోజులో కనీసం ఒక గంట సేపైనా పార్లమెంటు జరగడం లేదంటే ఇక ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని ఎలా ఆశించాలి? గత నెల 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఏ రోజు సమావేశాలు పూర్తి రోజు జరగలేదు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, అయోధ్యలో విరాళాల చోరీ ఘటన పార్లమెంటును కుదిపేస్తోంది. సమావేశాలు ప్రారంభమైన మొదటి వారం నుంచే వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పార్లమెంటు దిగువ సభ కేవలం 1.6 గంటలు మాత్రమే పనిచేసింది. ఇది దానికి కేటాయించిన సమయంలో కేవలం 5% మాత్రమే. మరోవైపు రాజ్యసభ కూడా ఇప్పటి వరకు కేవలం 1.7 గంటల పాటు మాత్రమే చర్చలు జరిపింది. ఇది కేటాయించిన మొత్తం సమయం 6% మాత్రమే. పార్లమెంటు నడపడానికి 1 నిమిషానికి అయ్యే ఖర్చు దాదాపు 2.5 లక్షలు. ఈ లెక్కన ఒక్కో సమావేశ దినానికి అయ్యే ఖర్చు సుమారు 9 కోట్లు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది, భద్రత, లాజిస్టిక్స్, ఎంపీల భత్యాలకు ఈ ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 12 సమావేశ దినాలకు కేటాయించిన మొత్తం 144 గంటల్లో సుమారు 95% సమయం వాయిదాల రూపంలో వృధా అయింది. ఈ 95% సమయం వృధా కారణంగా ఈ సెషన్లో ఇప్పటి వరకు 150 నుంచి 190 కోట్ల ప్రజాధనం ఖర్చయింది.